సుబ్బు టీనేజ్లో ఉన్నప్పుడు ఆ వయసుకు చదవకూడని మ్యాగజైన్ ఒకటి చదువుతూ వాళ్ళ నాన్నకు దొరికిపోయిన ఆ క్షణం నుండి సుబ్బు ఏ పని చేసినా అందులో భూతే కనబడుతుంది వాళ్ళ నాన్నకి. పేరుకు టీచర్ అయిన నేరో మైండెడ్ థాట్స్ లో ఈత కొట్టే సుబ్బు వాళ్ళ నాన్నకి సుబ్బు ఒక కామపిశాచలా కనబడడం వల్ల జీవితంలో స్థిరపడితేనే సుబ్బులో మార్పు వస్తుందని భావించి సుబ్బుకి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇప్పించి సుబ్బు కోసం ఒక పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ చేస్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో సుబ్బు మాకీపూర్ అనే ఒక విలేజ్ కి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల సుబ్బు లైఫ్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు ఏంటన్నవి తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాలి. నేరో మైండెడ్ థింకింగ్ తో సుబ్బుతో పాటు ఈ సిరీస్ ని చూసే ఆడియన్స్ ని కూడా ఇరిటేట్ చేసే సుబ్బుస్ ఫాదర్ కి సుబ్బుకి మధ్య జరగాల్సిన కాన్ఫ్రంటేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ ని తీవ్రంగా వ్యతిరేకించే మాకీపూర్ గ్రామస్తులకి సుబ్బుకి మధ్య జరిగే గొడవ, సుబ్బు లవ్ స్టోరీ ఒక కొలిక్కి రావడం, ఈ సిరీస్ లో సెటప్ చేసిన 3 మేజర్ కాన్ఫ్లిక్ట్స్ ఇవి. వీటిలో సుబ్బు లవ్ స్టోరీని పక్కన పెడితే మిగతా 2 విషయాలు మాత్రం ఎక్కడ మొదలైనవి అక్కడే ఉంటాయి గానీ వాటికి ఒక ప్రాపర్ కంక్లూజన్ అంటూ ఇవ్వకపోవడం ఈ సిరీస్ కి మెయిన్ డ్రాబ్యాక్. ఒక సినిమాకి సరిపడే కథతో ఒక సిరీస్ ని తీయడం కోసం కావాలని ఆ కథని 7 ఎపిసోడ్లుగా సాగదీసి అంత సాగదీసాక కూడా కంక్లూజన్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. ఈ సిరీస్ కి సెకండ్ సీజన్ ఉంటుంది. స్టోరీ టు బి కంటిన్యూడ్ అన్నట్టుగానే ఈ సిరీస్ ని ఎండ్ చేశారు. సెకండ్ సీజన్ తీసే ప్లాన్ మీకు ఉంది అనుకుంటే ఈ సిరీస్ లో ఎండ్ చేయాల్సిన విషయాల్ని ఈ సిరీస్ లోనే ఎండ్ చేసి లాస్ట్ కి ఇంకో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని ఇంట్రొడ్యూస్ చేసి సెకండ్ సీజన్ లో అదెలా అన్ఫోల్డ్ అవుతుందో చూడండి అనే విధంగా క్లిఫ్ హ్యాంగర్ ని పెడితే బాగుంటుంది. గానీ ఆల్మోస్ట్ ఒక 4 hours పైనే టైం స్పెండ్ చేసినా కూడా కథ ఒక కొలిక్కి రాలేదంటే ఇక సెకండ్ సీజన్ ని కూడా చూడాలనే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికీ కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఒక చులకన భావం మన సొసైటీలో ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ సినిమాలు గానీ సిరీస్లు గానీ తీయడం మంచి విషయమే. కాబట్టి స్టోరీ వైజ్ ఈ సిరీస్ ప్రెడిక్టబుల్ గా ఉన్నా కూడా లాస్ట్ వరకు ఓపిక్ గా ఈ సిరీస్ ని చూస్తే ఏమీ తేల్చకుండానే ఒక సీజన్ ని అవగొట్టేయడం నాకేమాత్రం నచ్చలేదు. ఇక ఈ సిరీస్ లో ఉన్న పాజిటివ్స్ గురించి చెప్పాలంటే కథని ఎంత సాగదీసినా సిరీస్ మరీ డల్ గా పోతుంది అన్నట్టుగా కాకుండా టైం పాస్ అయిపోతుంది అన్నట్టుగానే ఈ సిరీస్ అవుతుంది. కానీ మరీ బోర్ కొట్టించేసి తలనొప్పిని తెప్పించేసేలా అయితే ఈ సిరీస్ ఉండదు. ఈ కథలో మెయిన్ థీమే సెక్స్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు అడల్ట్ సీన్స్ తాలూకా డోస్ పెంచేసి వేరే రకంగా ఈ సిరీస్ ని తీయడానికి ఛాన్స్ ఉన్నా కూడా అటువంటి జోన్లోకి పోకుండా స్టోరీ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతవరకు వెళ్తే పర్వాలేదు అంతవరకే వెళ్తూ దీన్నో వల్గర్ సిరీస్ లా మార్చేయకుండా ఒక లిమిట్కే పరిమితం కావడం కూడా ఈ సిరీస్ కి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సో కథకి కంక్లూజన్ లేకపోయినా పర్వాలేదు, టైం పాస్ అయిపోయేలా సిరీస్ గడిస్తే చాలు అనుకుంటే ఈ సిరీస్ ని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ సిరీస్ మొత్తంలో ఒక క్లిప్ ఫ్లాప్ అండ్ కొన్ని అడల్ట్ కామెడీ సీన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో చూడడం బెటరో కాదో అన్నది మీరే నిర్ణయించుకోండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.